ఈ శరీర ధర్మ టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇవాళ మనం ఫ్యాటీ లివర్ గురించి చెప్పుకుందాం. చాలా అపోహలు ఉంటాయి దీని మీద. అయితే దీనికి ముందు వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి 2 స్టేట్స్లోనూ. బయటకి ఫంక్షన్స్కి ఒక నలుగురు కలిసే ప్లేసెస్కి అట్లాంటి వెళ్ళకుండా కొంచెం ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం తినకండి. ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినండి. కొంచెం వేడిగా ఉన్న ఫుడ్ తినడానికి ఇష్టపడండి. జీరా, వాము, సోంపు ఇట్లాంటిది వాటర్ కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. జంక్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. డైజెషన్ ఈజీగా ఉండే ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. తక్కువ ప్రాసెస్ చేసినవి తీసుకోండి. ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే మీకు నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నాకు ఫ్యాటీ లివర్ వచ్చిందండి, మెడిసిన్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు ఎక్కువ. ఇప్పుడు ఆయుర్వేదాలో ఒకటి ఉంటుంది, రూట్ కాజ్. అంటే నీకు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని నువ్వు దాన్ని క్లియర్ చేయాలి. అంతేగాని నేను షార్ట్ కట్స్కి వెళ్తాను, నేను పరిగెడతాను, ఇటు వెళ్ళినా మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సిందే. అదంతా టెంపరీనే. ఇనిషియల్ డేస్లో అసలు ఏం పెయిన్ ఉండదు, ఏముండదు. పోను మీకు నొప్పిలాగా, కడుపులో నొప్పిగా కానీ కామెర్లు లాగా మారడం కానీ ఇలాంటివి జరగచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ పొట్ట మీద స్కాన్ చేస్తాం కదా, అది చేసినప్పుడు తెలుస్తుంటుంది అనమాట. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇలా కనిపిస్తుంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి సర్వసాధారణంగా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అనేది కనిపిస్తుంది. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాటీ లివర్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అనే స్టేజ్ నుంచి ఫ్యాటీ లివర్ నార్మల్గానే ఉంది, వెయిట్ తగ్గండి సరిపోతుంది అనే స్టేజ్కి వచ్చినాం. అంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం అనేది అలా మారిపోయింది. లివర్ చుట్టూ ఒక ఫ్యాట్ లేయర్ అనేది పెరిగి ఇన్ఫ్లమేషన్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆయాసం వస్తుంటుంది. చిన్న పనికి కూడా ఆయాస పడిపోతుంటారు. రాను ఆకలి మందగించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక లివర్కి ప్రాబ్లం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మ మందు తాగట్లేదు కదా మాకెందుకు వచ్చింది. ఇట్లా 2 రకాలు ఉంటాయి. మందు తాగితే లివర్ చెడిపోవడం ఓకే, అది అందరికీ తెలిసిందే. మీరు మందు తాగకపోయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మీ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోయినా, టైంకి తినకపోయినా, కంటిన్యూగా తింటూనే ఉంటారు, గ్యాపే ఇవ్వరు వాళ్ళు. కానీ హై క్యాలరీ ఫుడ్స్, హై కార్బ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు కానీ, టైంకి నిద్రపోకుండా ఉండడం, సిరీస్లు చూస్తూ ఉంటారు చాలామంది, నైట్ టైం మేల్కో, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అంటే వాళ్ళు యాక్టివ్గా కదలడానికి ఇష్టపడరు, అలా ఒక దగ్గర ఉంటారు. లేకపోతే ఎక్సర్సైజ్ కూడా వీళ్ళకి రావడానికి కానీ, ఎంతసేపు ఫొటోస్లో బాగా కనబడాలి, నాకు ఈ చీర సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని ఆలోచిస్తారు. కానీ ఎక్స్రేలో బాగుండాలి, నా స్కాన్ రిపోర్ట్లు బాగుండాలి, నా బ్లడ్ రిపోర్ట్స్ బాగుండాలి, ఇవి అనుకోం కదా. ఎంత కోపం వచ్చేదో. ఒకప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ది రిపోర్టింగ్ అదంతా కూడా నేను చూసుకునేదాన్ని అనమాట. వాళ్ళు ఎంత బాగా వచ్చి మాట్లాడతారో, ఇట్లుందమ్మా ఫ్యాటీ లివర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదాన్ని. ఎప్పుడు ఇది ఒక 7-8 years క్రితం. అది కాదు మేడం, అది కూడా సమస్య కాదు, నాకు ఫోటోలు అస్సలు సరిగ్గా రావట్లేదని. ఎంత కోపం వస్తుంది అంటే ఒక బండరా వేసేద్దాం అన్నంత కోపం వస్తుంది. అరే నీ లోపల ఆర్గాన్స్ సరిగ్గా లేవు, నువ్వు ఇచ్చే ఫుడ్ అనేది కూడా బాడీకి ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు, ఫ్యాట్ కింద స్టోర్ అవ్వడమే ఎక్కువ. నువ్వు యాక్టివ్ ఉండాలి, ఇప్పుడైనా మారాలి అనే ఆలోచన లేకుండా నా ఫోటోలు సరిగ్గా రావట్లేదు అంటే ఏంటి అనుకునేదాన్ని. ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోయినా, ఆల్కహాల్ తీసుకుంటున్నా, బీపీ షుగర్లు ఇట్లాంటివి కంట్రోల్లో లేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా, వీటికన్నిటికి కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. మరి దీన్ని తగ్గించుకోవాలంటే ఎలాగా? రూట్ కాజ్ ఏది? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే కదా రూట్ కాజ్. దాన్ని చేయకుండా ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది? రూట్ కాజ్ అంటే మూలం ఏదైతే ఉందో తొలగించినావంటే నువ్వు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇవన్నీ కూడా నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. ఫుడ్ పోర్షన్ కంట్రోల్లో తినడం, కంటిన్యూగా ఓవర్ ఈటింగ్ అనేది లేకుండా ఒక టైం నుంచి ఒక టైం వరకు తినండి, ఒక టైం ఆపండి, కంప్లీట్గా ఆపండి. ఎక్సర్సైజ్ చేయండి, డైలీ 10,000 స్టెప్స్ అయినా నడవండి. ఆడ మగ అని తేడా ఏం లేదు దీనికి, అందరికీ సర్వసాధారణంగా అనిపిస్తుంది. మీ ఫ్యాట్ పర్సెంటేజ్ కనుక తగ్గుతూ వస్తే ఆటోమేటిక్గా మీకు ఆ లివర్, ఫ్యాటీ లివర్ అనేది కూడా తగ్గుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మీరు యాక్టివ్గా ఉంటారు, స్కిన్ చక్కగా కనిపిస్తుంటుంది, మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి తెలుసా, ఒక్కొక్కదానికి ఇక్కడ ఇంటర్లింక్. మేము అందుకే మీరు ఎంతసేపు పౌడర్లు ఇవ్వండి వెయిట్ లాస్ కంటే అది కాదమ్మా. మీరు ఆ రూట్ కాజ్ను మార్చుకోండి. ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం వస్తుందో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్ లాంగ్ మీతో మీరే ఉండాలి, పౌడర్లు ఉండవు అని మేము అద్దె పనిగా మీతో కొట్టుకుంటూ ఉంటాం. చాలామంది డీటాక్స్ టీలు, డీటాక్స్ డ్రింక్లు అని తాగుతుంటారు. మనకి డీటాక్స్ కోసమే ఉంటుంది లివర్ అనేది. మీరు స్పెషల్గా ఏమి డీటాక్స్లకి ఏమి ఇవ్వక్కర్లేదు. లివర్ హెల్తీగా ఉండేటట్లు చూసుకుంటే చాలు, అది చక్కగా డీటాక్స్ చేసుకుంటుంది. దాని వ్యర్థాలను అన్నింటినీ తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంట్లో స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇలాగని. ఇనిషియల్ డేస్లో ప్రాబ్లం ఏం లేదు, గ్రేడ్ 1 ఈవెన్ గ్రేడ్ 2 కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు మంచిగా లైఫ్ స్టైల్ అంతా ఫోకస్ చేసుకుని తగ్గించుకోవచ్చు.
దానికి మీ చేతుల్లోంచి దాటిపోయే కొద్దీ ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ అని, సిరోసిస్ అని, లివర్ డ్యామేజ్ అని ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీ చేతుల్లోనే ఉంది. ఎవ్రీడే మంచిగా రొటీన్ మార్చుకుంటారా, లేదంటే పోయి ఇక్కడంతా కూడా నా వల్ల కాదండి అన్నదంతా కూడా తీసుకుపోయేసి అంతా చేర్చి హాస్పిటల్కి పెట్టి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఆ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారా? మీ చేతుల్లోనే ఉంది. ఇది మా చేతుల్లో లేదు. అండ్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు ఇలాంటివన్నీ కూడా ఎన్నో నేర్పించడం ఉంటుంది, అవేర్నెస్ ఇవ్వడం ఉంటుంది. మీరు ఒక 30 రోజుల్లో ఎంత తగ్గిపోతారనే దానికంటే కూడా జీవితాంతం మిమ్మల్ని మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని రెక్టిఫై చేసుకొని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు, మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అంటే 100% తగ్గుతుంది. అట్లీస్ట్ 6 నెలలైనా మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. మంచి కన్సిస్టెన్సీ తోటి హ్యాబిట్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోండి. 100% ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గే కొద్దీ నార్మల్కి వస్తుంది. నన్ను నమ్మండి. సో మీరు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ 30 days ప్రోగ్రామ్ డీటెయిల్స్కి 8688092355కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.